హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి చాలా డౌట్స్ అనేవి అందరికీ వస్తున్నాయి. సో ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది, వాయిదా పడుతుందంట మేడం. ఏంటి మేడం ఎగ్జామ్ అనేది మనకి షెడ్యూల్ ఏంటండి? షెడ్యూల్ మనకి జూలై 17ని మనకి టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. తాత్కాలికంగా మనకి జూలై 17వ తారీఖున డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి మనకు ఒక షెడ్యూల్ వచ్చింది కదా. సో దీని ప్రకారమే స్టార్ట్ అవుతాయా లేదా ఏంటి వాయిదా పడతాయా? ముఖ్యంగా మన రీసెంట్గా మనకి టెట్ రాశారు కదా, టెట్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా డౌట్స్ వస్తున్నాయి. ఒకసారి దీని గురించి కూడా నేను ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. సో సీటెట్ కావచ్చు, అలాగే తెలంగాణ టెట్కి సంబంధించి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ డిఎస్సికి సంబంధించి వాయిదా పడుతుంది అన్న విషయం చూసారా, ఇది ఈ టాపిక్ దీనికి సంబంధించిన ప్రతి వీడియో చూడడం ఇలాంటివి అసలు చేయకండి దయచేసి. సో వాయిదా పడుతుంది అంటే అసలు ఎందుకు ఇంత పుకారు లాంటిది వస్తుందో అర్థం కావడం లేదు. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా మేడం? ఉంటే బాగుండు, ఒక 2 months, ఒక 6 months, నెక్స్ట్ ఇయర్. సో ఇలా అంటే ఇంకా అంతేనండి. ఇప్పటికే డిఎస్సి చాలా లేట్ అయింది. సో 100% మనకి వాయిదాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఎగ్జామ్ ఏంటంటే జూలై 17 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది 1 monthకి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కూడా వేయమంటున్నారు. సో డిఎస్సికి ఎస్పెషల్గా డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మేడం? ఎగ్జిటి వాళ్ళు కావచ్చు, ఎస్ఏ వాళ్ళు కావచ్చు, ఏం చదవాలి? సో ఈ టైంలో మీరు సిలబస్ మొత్తం చదువుకుంటానంటే అవ్వదు. కేవలం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిఎస్సి ప్రీవియస్ పేపర్ ఒకసారి చెక్ చేస్తే అసలు క్వశ్చన్ అనేది జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, విద్యా దృక్పథాలు పిఐఈ కావచ్చు, మెయిన్గా ఎక్కడ నుండి అడుగుతున్నాడో ఆ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో దానికి సంబంధించి వీడియో ఇదే ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే నేను దానికి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను, నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ కావచ్చు, డిఎస్సికి సంబంధించి A to Z ఒక ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుందండి తెలంగాణ డిఎస్సి మీద. ఆ వీడియో తప్పకుండా చూడాలి మీరు, తప్పకుండా చూడండి. ఆన్లైన్ క్లాసెస్లో తీసుకున్న వాళ్ళు, హోమ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా చూడండి. సో టెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, సీటెట్కి సంబంధించి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనకి జూలై 7న సీటెట్ ఉంది. సో ఇది కూడా చాలా డౌట్, మేడం ఏంటి మేడం జూలై 7th చూస్తే సీటెట్, జూలై 17th చూస్తే తెలంగాణ డిఎస్సి. సో ఏంటి రెండింటికి ఏది ప్రిపేర్ అవ్వాలి? సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వండి, ఫుల్ గైడెన్స్ ఉంది. సో మీకు క్లాసెస్ ఫుల్ మొత్తం సిలబస్ని బేస్ చేసుకుని తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సీటెట్ పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద చూడొచ్చు మన యాప్. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యాప్లో ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సీటెట్కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్, అకాడమీ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాం ఫ్రీగా. స్టూడెంట్ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాని ఇక్కడ జూలై 7th సీటెట్ ఎగ్జామ్ ఉంది, 2024కి సంబంధించి జూలై సెషన్ ఎగ్జాము. సో రెండింటికి ఏం ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు. ఎలా మేడం అసలు అంటే, సో నేను మీకు ఎప్పటి నుండో చెప్పాను, జూలై 7 తారీఖుని ముందు మనకి సీటెట్ ఎగ్జామ్ జరిగే తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి. సో ఏదైతే జూలై ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్కి మీరు ఒక 6-8 hours చదువుతున్నారనుకోండి, మ్యాక్సిమం ఒక 2 hours అనేది జూలై 7th ఇవ్వండి. ఏంటండి 2 hours, 2 hours అండి, మ్యాక్సిమం 2 hours అనేది మీరు ఏం చేస్తారంటే సీటెట్కి ఇవ్వండి, సీటెట్ ప్రిపరేషన్కి ఇవ్వండి. నెక్స్ట్ 6 hours కూడా జూలై 17th నుండి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి డిఎస్సికి ఇవ్వండి. అంటే మీకున్న టైంలో ఎక్కువ టైం అనేది డిఎస్సికి, కొంచెం మోడరేట్గా మీరు సీటెట్కి కేటాయించండి. సో వన్స్ సీటెట్ ఎగ్జామ్ అయిపోయిందంటే అక్కడ నుండి ఫుల్గా మీరు డిఎస్సి పట్టుకుంటే సరిపోతుంది, డిఎస్సికి సంబంధించి చదివితే సరిపోతుంది అనమాట. సో సీటెట్ ఎందుకంటే ఎన్విఎస్ వచ్చిందండి, ఎన్విఎస్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది, మంచి నోటిఫికేషన్ వస్తుంది. కేవీఎస్కి సంబంధించి కూడా రిక్వైర్మెంట్ వస్తుంది. సో అవి అప్లై చేసుకోవాలంటే మీకు తప్పకుండా సీటెట్ పేపర్ 1, పేపర్ 2 ఉండాలి. సో అందుకు సీటెట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, తప్పకుండా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక 2 hours అయినా సీటెట్ కేటాయించండి. సో మెయిన్గా సీటెట్ అలాగే ఈ డిఎస్సికి సంబంధించి ఎవరైతే మన ఆన్లైన్ బ్యాచెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ విధంగా కేటాయించుకుంటూ ఆల్రెడీ మనం సీటెట్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది నేను షేర్ చేశాను.
మీకు వాట్సాప్లో టెలిగ్రామ్లో ఏంటి 1 మంత్ ప్రిపరేషన్ ప్లాన్. సో అది ఫాలో అవ్వండి, మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది సీటెట్కి సంబంధించి. సో దాన్ని ఇక్కడ డౌట్ ఏంటంటే అందరికీ నార్మలైజేషన్. సో ఏంటి నార్మలైజేషన్లో మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎవరికి తగ్గుతాయి ఎవరికి పెరుగుతాయి. సో మీరు ఆన్సర్ కీ చూసుకున్నారు కదా, ఆన్సర్ కీ చూసుకున్నప్పుడు ఏదైతే చాలామందికి 102 కావచ్చు, అలాగే 120లు 89, సో ఈ విధంగా మార్కులు ఉన్నాయి కదా. నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎప్పుడు మార్కులు అనేవి తగ్గవు. ఏంటి మార్కులు అనేవి ఎప్పుడు తగ్గించరండి, మార్కులు అనేవి యాడ్ చేస్తారు. ఇది ఒకసారి మీరు గమనించాలి. నార్మలైజేషన్లో ఎప్పుడు యాడే అవుతుంది కానీ మీకు వచ్చిన మార్కులు అనేవి తగ్గడం అనేది మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడ కూడా జరగదు ఏ షిప్లో. సో యాడ్ ఎవరికి అవుతాయంటే ఏ షిప్స్ అయితే కొంచెం హార్డ్ అనిపించిందో, మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరిగినప్పుడు కొన్ని పేపర్స్ అనేవి మనకి హార్డ్ షిఫ్ట్గా వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం అన్ని పేపర్స్ కూడా వాళ్ళు ఒకే విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఒక షిఫ్ట్ అనేది మనకి హార్డ్గా వచ్చింది అన్నప్పుడు హార్డ్గా వచ్చిన షిఫ్ట్ సంబంధించి పేపర్లోనే ఒక 2 or 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. చాలామంది 10-15 యాడ్ అయిపోతాయి అంటున్నారు. అలా ఏమి యాడ్ అవ్వవు. అన్ని 10-15 మార్కులు ఎవరు యాడ్ చేయరు. జస్ట్ ఒక 2 నుండి 3 or 4 మార్క్స్ అనేవి యాడే అవుతాయి కానీ డిక్రీజ్ అయితే అవ్వదు. నార్మలైజేషన్ ప్రాసెస్ ఇప్పుడు యాడ్ స్కోర్ వైపుకే వెళ్తుంది కానీ మీకు వచ్చిన మార్కులు డిక్రీజ్ చేసి మిమ్మల్ని ఫెయిల్ చేయాలని ఇక్కడ ఎవరో చూడరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నైతే మార్కులు కరెక్ట్గా చేస్తారో అన్ని మార్కులు మీకు వస్తాయి, మీకు కీలో ఉన్న మార్కులు మీకు ఉంటాయి. బట్ ఏంటంటే అదనంగా 1-2 మార్కులు మీ హార్డ్షిప్ని బట్టి ఏంటంటే మీ పేపర్ యొక్క హార్డ్నెస్ని బట్టి అక్కడ ఇంక్రీజ్ అయితే అయ్యి నార్మలైజేషన్ జరిగి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో అది చాలామంది కంగారు పడిపోతున్నారు. సో చూడాలి, మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కదా, త్వరగానే వచ్చేస్తుంది రిజల్ట్ కూడా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మీ డిఎస్సి ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేసేయాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే టెట్ రాసిన వాళ్ళు, టెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ వాయిదా పడుతుంది అన్న, పోస్ట్ పోన్ అవుతుంది అన్న దాంట్లోంచి మీరు బయటికి రావాలి. మీ ప్రిపరేషన్ అలా కొనసాగించండి. సో అందరూ చదువుతున్నారు, అందరూ సీరియస్గానే ఉన్నారు. కామెంట్ల కింద వాయిదా పడుతుంది, ఒక 6 నెలలు పడితే బాను, ఒక 3 నెలలు పడితే బాను. సో అలా పెట్టిన వాళ్ళు కూడా చదువుతున్నారు. అందరూ చదువుతున్నారండి, ఎవరి కాళ్ళు. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరూ చదువుతున్నారు. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారండి, అసలు నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. సో డిఎస్సి మీద ఒక మంచి వీడియో రాబోతుంది. తెలంగాణ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ కావచ్చు, ప్రిపరేషన్ ప్లాన్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మనం ఒక వీడియో చేద్దాం. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో టెట్ డిఎస్సి సీటెట్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్ డిఎస్సి సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి.
నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చాట్ ఉంటుంది. చాట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్, కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి, సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి, టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసుకు సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సులు అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.